హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రేపటి ఎపిసోడ్లో ఇక అప్పు కాల్ చేయగానే కావ్య పరిగెట్టుకుంటూ హాస్పిటల్కి వస్తుంది. వచ్చి డాక్టర్ గారండి, అమ్మాయికి ఎలా ఉంది, స్పృహలోకి వచ్చిందా, నేను వెళ్ళి మాట్లాడొచ్చా అనేసి అంటూ ఉంటుంది. అయితే అప్పుడు డాక్టర్ ఇలా అంటుంది, సారీ మేడం, ఆమె స్పృహలోకి వచ్చింది కానీ వెంటనే కోమాలోకి వెళ్ళిపోయింది అని చెప్పగానే ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక తను ఓడిపోయాను, ఇక ఏం చేయలేను అనేసి గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అప్పు ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. మా అక్కకి నేనేం చేయలేనా అనేసి అనుకుంటుంది. ఇక నిస్సహాయంగా ఇంటికి తిరిగి రాగానే రాజ్ పెళ్ళి అయితే జరుగుతూ ఉంటుంది. ఇంకా కావ్య రాజ్ వైపు చూసి దండం పెట్టి, సారీ అండి, నేనేమి చేయలేకపోయాను, ఓడిపోయాను అనేసి అంటుంది. ఇక కావ్య కళ్ళల్లోంచి నీళ్ళు చూసి రాజు అయితే ఇక టెన్షన్ పడుతూ చాలా బాధపడతాడు. ఇక కావ్య అలా రావడం చూసి ఇక రుద్రాని ఇక చిత్ర అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇక ఈ పెళ్ళికి ఎవరు ఆపలేరు అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నవ్వుకుంటారు. ఇక పంతులు గారు అయితే ఇక మాంగళ్య ధారణ సమయం అయ్యింది బాబు, ఆ మంగళసూత్రం తీసుకుని అమ్మాయి మెడలో కట్టు అనేసి పంతులు అంటూ ఉంటాడు. అప్పుడు రాజు ఇంకేం చేయలేక ఆ మంగళసూత్రాన్ని తీసుకుని చూసి చిత్ర మెడలో కట్టబోతూ ఉండగానే ఇక ఉంటాడు. అయితే ఇక కావ్య అది చూసి ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో సుభాష్ వచ్చి ఆగరా అనేసి అంటాడు. దాంతో ఇక అందరూ ఒక్కసారిగా సుభాష్ వైపు చూస్తూ ఉంటారు. ఇక చిత్ర అయితే షాక్ అయి చూస్తూ ఉంటుంది. మరి ఏం జరుగుతుంది అన్నది రేపటి ఫుల్ ఎపిసోడ్లో తెలుస్తుంది. మరి నిజం బయట పెట్టి సుభాష్ కావ్య జీవితాన్ని కాపాడతాడా లేదా అన్నది రేపటి ఫుల్ ఎపిసోడ్లో తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.